మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుందనే టాక్ చాలా కాలంగా ఉంది. ఎన్టీఆర్ కూడా వెట్రిమారన్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నాడు. స్వయంగా తారక్కే ఈ విషయాన్ని చెప్పుకొచ్చాడు. కాకపోతే ఈ కాంబినేషన్ సెట్ అవ్వడానికి కాస్త సమయం పట్టేలా ఉంది. కానీ అప్పుడే వెట్రిమారన్ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టేశాడు ఎన్టీఆర్. సింబు హీరోగా వెట్రిమారన్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ఫిలిం అర్సన్ అనే టైటిల్ తో రాబోతుంది. తెలుగులో ఈ సినిమాను సామ్రాజ్యం అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రోమోని ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. అయితే పేరుకే ఇది ప్రోమో కానీ ఏకంగా 5 నిమిషాలకు పైగా వీడియో రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమో మాత్రం వెట్రిమారన్ మార్క్ తో అదిరిపోయింది. సింబు పాత్రను పరిచయం చేస్తూ సాగిన ఈ ప్రోమోలో ఒక కేసులో భాగంగా అరెస్ట్ అయిన సింబు తన బయోపిక్ ను సినిమాగా చేయడానికి దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కు వివరిస్తుంటాడు. తన బయోపిక్ అంతా రియాలిటీ అని చెప్పిన సింబు సినిమాలో మాత్రం ఇదంతా బూటకం అన్నట్టుగా చూపించాలని అంటాడు. అలాగే తన పాత్రలో ఎన్టీఆర్ నటిస్తే పర్ఫార్మెన్స్ అదిరిపోతుందని చెప్తాడు. ఇక్కడి నుంచి అసలు కథలోకి వెళ్లిన వెట్రిమారన్ సింబు నేపథ్యం రక్తపాతం అన్నట్టుగా చూపించాడు. దానికి అనిరుద్ధ్ ఇచ్చిన ఎలివేషన్ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమా వడా చెన్నై యూనివర్స్ లో భాగమని చెప్పడంతో అంచనాలు రెట్టింపయ్యాయి. మొత్తంగా సామ్రాజ్యం సినిమా ప్రేక్షకులను సరికొత్త సామ్రాజ్యంలోకి తీసుకెళ్లేలా ఉంది. అలాగే ఎన్టీఆర్ తో వెట్రిమారన్ సినిమా ఫిక్స్ అయినట్టుగా ఈ ప్రోమోతో ఓ క్లారిటీ వచ్చేసినట్టే. అన్నట్టు నెల్సన్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు టైగర్.